ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మిడిల్ క్లాస్ లైఫ్ అండ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. మన రజనీకాంత్ గారి బర్త్డే ఈరోజు, వెంకటేష్ గారి బర్త్డే రేపు, రానా గారి బర్త్డే. ఆల్రెడీ విషెస్ చెప్పాను, ఇంకోసారి వాళ్ళకి విషెస్ చెప్తున్నా. మన రజనీకాంత్ గారు ఒక ట్వీట్ చేశారు, పడియప్ప సీక్వెల్ రాబోతుంది, సినిమా పేరు నీలాంబర్ అని. అంత 25 years స్క్రిప్ట్ సినిమాకి సీక్వెల్ అలా ప్లాన్ చేస్తాం, ఆ సీన్స్ అవన్నీ మైండ్లో గుర్తున్నాయి. ఓకే, ఆయన స్టోరీ డిస్కసింగ్ లాస్ట్లో రమకృష్ణ చచ్చిపోయినట్టు చూపెడతారు, సినిమా ఎండ్ అయిపోతుంది. అలా కాకుండా సీక్వెల్ అయిన రమకృష్ణ సూసైడ్ చేసుకుంటుంది. అప్పుడు నాజా చూసి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఆవిడ 25 years కోమాలో ఉంటుంది. కోమా నుంచి బయటకు వచ్చేసరికి పొలిటీషియన్గా నాజా స్ట్రాంగ్ అవుతాడు, రజనీకాంత్ అన్ని చోట్ల స్ట్రాంగ్ అవుతాడు. కాబట్టి అప్పటికే రమకృష్ణ సౌందర్య చచ్చిపోతుంది, వాళ్ళ కూతుర్లకు పెళ్ళిళ్ళు అవుతుంది. అక్కడి నుంచి ఒక మైండ్ గేమ్ మొదలెడుతాడు రమకృష్ణ. ఇలా పార్ట్ 2 నీలాంబరి, అంటే నీలాంబరి తగ్గట్టు పర్ఫెక్ట్ రోల్. అప్పుడు రజనీకాంత్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ సినిమాకి అసలు పడియప్పగా నీలాంబరం పెట్టాలి, ఎందుకంటే ఆ నీలాంబరి క్యారెక్టర్కి జనాలు ఎగబడి చూశారు రమకృష్ణ క్యారెక్టర్కి. ఇలా సీక్వెల్ ప్లాన్ చేయాలి, 25 years తర్వాత వస్తుంది సీక్వెల్. ఈరోజు ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఎవరు మొహంబాలు కించపరచడానికైతే కాదు. నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు సినిమా టికెట్ల కాస్ట్లు పెంచి పడేశారు. సినిమా టికెట్ల కాస్ట్లన్నీ పెంచి పడేశారు. 225, 50 రూపీస్ ఏమో ఎక్స్టెన్షన్ ఛార్జెస్ 275, 175 రూపీస్, 110 రూపీస్ టికెట్ 175, 50 రూపీస్ టికెట్ 100. దానికి సర్వీస్ ఛార్జెస్ 100 రూపీస్ టికెట్ బుక్ మై షోలో బుక్ చేసుకుంటే 150, ఇదో 225, అదో 275, 50 రూపీస్ యాడ్ అయ్యే ఛార్జెస్ వస్తున్నాయి. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోస్ కోటీస్ వల్లే. చిరంజీవి, ఎంటీ రామారావు, ఏఎన్ఆర్ వాళ్ళ లెగసీ, నాగార్జున, నాగ చైతన్య, ఎంటీ రామారావు లెగసీ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. దాని తర్వాత ఏమొచ్చి కృష్ణ మహేష్ బాబు. దాని తర్వాత అందరూ. ఇప్పుడు వాళ్ళందరూ అప్పుడు సినిమాలు చేసి ల్యాక్స్ అంటే ల్యాండ్స్ వస్తాయి, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంటు అన్నీ చేసి కోటీస్ వాళ్ళు అయిపోయారు అన్ని రకాలుగా. ఇప్పుడు వాళ్ళు కొన్ని కోట్లు తీసుకుని, వాళ్ళ పిల్లలు కూడా కొన్ని కోట్లు తీసుకుంటారు. చిరంజీవి సినిమా చేస్తే 30 కోట్లు, రామ్ చరణ్ సినిమా చేస్తే 45 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తే 45 కోట్లు, దాని తర్వాత అల్లు అర్జున్ సినిమా చేస్తే 30 కోట్లు, విజయ్ దేవరకొండ 30 కోట్లు. ఒక వెంకటేష్ ఆ లిస్ట్ నుంచి మినహాయించవచ్చు. మినహాయిస్తే హీరో నాగార్జున కూడా హెవీ బిగ్గెస్ట్ స్టార్, అంటే సంపాదనలో నంబర్ 1 స్టార్ నాగార్జునే తెలుగు ఇండస్ట్రీలో. 3,300 కోట్లు. కానీ మొన్న ప్రెస్ మీట్లో అక్కడ వచ్చింది, కంగ్రాట్స్ చెప్పాను నాగార్జునకి. నాగార్జున సినిమాకి 10 కోట్లు, మొన్న కూలీ సినిమాకి 24 కోట్లు నాగార్జున తీసుకున్నాడు. ఇవన్నీ మీకెందుకు? ఇప్పుడు మీ ఫాదర్ కోటీస్ వాళ్ళు, యూ పీపుల్ బోర్న్ ఇన్ గోల్డెన్ స్పూన్స్, మీరు ఇన్ని కోట్లు తీసుకున్నారు. ఇది కాదన్న డైరెక్టర్కు 5 కోట్లు, 8 కోట్లు డైరెక్టర్కి. ఇక్కడే రెమ్యూనరేషన్ మొత్తం పోతుంది. సినిమాకి అయ్యే బడ్జెట్ ఇంత, సినిమాకి జరిగే బడ్జెట్ ఇంత. మీరు ఇన్ని కోట్లు తీసుకున్నారు కదా. వెంకటేష్ చాలా తక్కువ తీసుకుంటాడు. ప్రజెంట్ విజయ్ దేవరకొండ 25 నుంచి 30 కోట్లు విజయ్ దేవరకొండ ఒక సినిమాకి తీసుకుంటున్నాడు. కరెక్ట్గా వాడికి 2 హిట్లు పడ్డాయి. ఒక హిట్ ఏమో వచ్చి అర్జున్ రెడ్డి, అన్ఎక్స్పెక్టెడ్గా గీత గోవిందం. ఇప్పుడు చెప్పుకోదగ్గ హిట్ ఉందా విజయ్ దేవరకొండకి? మీరు ఇన్ని కోట్లు తీసుకున్నా కదా. రవితేజ, అల్లా నరేష్ ఇండస్ట్రీని సేవ్ అవుట్ చేస్తారు స్పీడ్గా సినిమాలు చేసుకుంటూ. వీళ్ళు సినిమా చేస్తే స్క్రిప్ట్ డైరెక్టర్కే 1 year టైం స్క్రిప్ట్ మీద, హీరోకి ఫ్యామిలీ అంటూ 6 or 8 months ఫ్యామిలీ టూర్లో హీరో ఉంటాడు. దాని తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది, పక్కన ఒక సినిమా ప్రొడ్యూసర్ వస్తాడు. ఇంకా సినిమా షూటింగ్ పక్కన పెట్టి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రోజంతా వేస్ట్. ప్రొడ్యూసర్ తడిసి మాపిడైపోతుంది. మీ రెమ్యూనరేషన్స్ అన్నీ తగ్గించుకొని స్పీడ్గా సినిమాలు చేసి కింద కెమెరామ్యాన్, సెట్ బాయ్స్, లైట్ బాయ్స్కి అందరికీ డబ్బులు ఎక్కువ ఇస్తే వీళ్ళంత ఫాస్ట్గా సినిమా తగ్గుతుంది, ప్రొడక్షన్ ఇంట్రెస్ట్ వాల్యూస్ తగ్గుతాయి.
ఇలా పైరసీ వెబ్సైట్స్ వంక ఎవడు ఎల్డ్గా, పైరసీ వెబ్సైట్స్ వంక ఎవడు చూటుగా ఈ ఐబొమ్మ, దాని తర్వాత ఏమొచ్చి టెలిగ్రాము, 7 రీల్స్. ఫస్ట్ హీరోస్ కొంచెం మీరు ఆలోచించుకోండి. నేను మిమ్మల్ని కించపరచట్లేదు, అవమానించట్లేదు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఇంత అమౌంట్స్ హెవీగా తీసుకోండి. అంతా థియేటర్ కాస్ట్ పెరిగింది, సినిమా ఖర్చులు పెరిగాయి. దాని తర్వాత మిడిల్ క్లాస్ వాడు అటుపక్క వెళ్ళాక ఐబొమ్మ లాంటి పైరసీ వెబ్సైట్స్ మీద మిడిల్ క్లాస్ వాళ్ళు పడుతున్నారు. సినిమా అనేది మా ఎంటర్టైన్మెంట్. ఒకటి మేము మిమ్మల్ని అడగట్లే అంతంత ఖర్చు పెట్టి సినిమాలు తీయమని. మీరు తీస్తున్నారు, సినిమా అనేది మా రిలాక్స్ కాబట్టి మేము చూస్తున్నాం. మేము ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి, మీరు బాగుండాలి. కొంచెం మీరు ఆలోచించుకోండి. ఇంత తీసుకున్నాం, ఇప్పుడు మీకు కొన్ని కోట్లు ఉన్నాయి, మీరు ఇంత తక్కువ తీసుకొని మీరు 4 కోట్లు 5 కోట్లు తీసుకుంటే ఏమవుద్ది? ప్రొడ్యూసర్కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుద్ది కదా, ఇంట్రెస్ట్లు తగ్గుతాయి కదా, ఇంట్రెస్ట్లు తగ్గి టైంకి సినిమా వస్తుంది కదా. టికెట్ కాస్ట్లో నార్మల్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూస్తారు కదా, నార్మల్ ఆడియన్స్. పైరసీని ఎంకరేజ్ చేయకుండా నేను చెప్తున్నాను. నేను 90 అంటే నేను చిన్నప్పుడు సినిమాలు పెద్దగా చూసేవాడిని కాదు. ఏదో నాన్న థియేటర్ తీసుకెళ్తే సినిమా చూసేవాడిని. నాన్న థియేటర్ తీసుకెళ్తే 97 నుంచి నేను ఎక్కువ సినిమాలు చూడడం మొదలెట్టా. 2000 వరకు, 97 నుంచి. అప్పుడు నా చిన్నప్పుడు సినిమా ఎలా ఉండదు దశ, సినిమా సూపర్ హిట్ అయితే 3 వీక్స్ వరకు అసలు టికెట్లు దొరకవు. 3 వీక్స్ తర్వాత టికెట్లు దొరికేవి మాకు. 3 వీక్స్ తర్వాత. అలాంటి చోట ఈరోజు సినిమా సూపర్ హిట్ అయినా మండేకి ఒక టికెట్ ఖాళీగా దొరుకుతుంది. మండే రోజుకి సినిమా టికెట్ ఖాళీగా దొరుకుతుంది. నా చిన్నప్పుడు నాకు ఇప్పుడే గుర్తు, ఇంద్ర నేను 4th వీక్లో చూశాను. ఇంద్ర మూవీ నేను 4th వీక్లో చూసా. సింహాద్రి 3rd వీక్ తర్వాత చూసా. సినిమా సూపర్ హిట్. ఫస్ట్ 3 వీక్స్ హౌస్ఫుల్ కలెక్షన్స్. అప్పట్లో సింహాద్రి మూవీ విశ్వనాథ్ థియేటర్లో 25 రూపీస్, ఇంద్ర మూవీ 25 రూపీస్, సెకండ్ 20. ఇప్పుడు ఎక్కడ అయితే 175, 225. అదే పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ లాగా టికెట్ కాస్టులు పెరిగిపోయాయి. ప్రభాస్కి 100. ఇప్పుడు నీకు అంత మార్కెట్ ఉంది కాదు, నువ్వు 100 కోట్లు తీసుకుంటే ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్ గురించి ఎవరో ఆలోచిస్తున్నారు? ప్రొడ్యూసర్ గురించి, మాలాంటి ఆడియన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఎవరో ఆలోచిస్తున్నారు? 100 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు సినిమాకి వెళ్ళాలనుకుంటే వాళ్ళ లెక్కలు వాడికి 100 ఉంటాయి. వెళ్తే పాప్కార్న్ పిల్లలు అడుగుతారు, పాప్కార్న్. సింగిల్ పెళ్ళి కాదు అనుకోండి, సింగిల్ పోయి థియేటర్లో ఎక్కడైనా చూస్తాడు, అదో పెద్ద ఇష్యూ కాదు. ఇంటర్వెల్లో వాడు ఏం తిండు, బయటకు వచ్చి నీళ్ళు తాగుతాడు. ఆ ఫ్యామిలీకి వెళ్తే ఫ్యామిలీకి ఏమైనా టిన్స్ ఇప్పియాలి. పిల్లలు ఐస్ క్రీమ్లు అడుగుతారు, ఐస్ క్రీమ్. కూల్ డ్రింక్స్ అడిగితే కూల్ డ్రింక్స్ ఇప్పియాలి. ఇంత తడిసి మూపిడైపోతుంది బడ్జెట్ కాస్త తిరిగి. మీరు మాత్రం మేము 100 కోట్లు తీసుకున్నాం. ఇప్పుడు ప్రభాస్కి 100 కోట్లు మార్కెట్ ఉంది కాబట్టి ప్రభాస్ తీసుకోవచ్చు. దాని దగ్గర ప్రభాస్ సినిమా చేస్తున్నాడా? కాస్త రెమ్యునేషన్ తగ్గించుకొని స్పీడ్గా సినిమాలు చేయొచ్చు కదా. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ గురించి కూడా కాస్త ఆలోచించాలిగా. ఎవడో ఒకడు ఎంకరేజ్ చేయడం, ఇంకా అందరూ పట్టుకోవడం. ఆ హీరోకి అంత ఇచ్చామని ఎందుకు తక్కువ తీస్తున్నాను? పోనీ సోషల్ సర్వీసెస్ అంటే 5K. కొంతమంది నిజంగా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఏం లేదు. నేను ఎవరిని ఈ వీడియోని కించవచ్చాలని అయితే నేను చేయలేదు. ఈ వీడియో ఎవరిని నేను అవమానించట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను చేస్తున్నా. సేవలు చేయండి, నిజమైన పేదవాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పియండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోండి, సెట్ చేయండి. తెలుగు ఇండస్ట్రీ కానుకలను మీరు కాపాడండి. ఎవరిని నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తున్నా. హీరోకి 20 కోట్లు ఇచ్చేసి 100 కోట్లు ఇచ్చేసి ఇక టికెట్ కాస్ట్ స్పెండ్ చేస్తే ఇంకా ఎవరు ఏం చేయలేంది. అది హీరోస్ కాస్త దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తున్నా. ఎవరిని కించపరచట్లేదు, నేను ఎవరిని అవమానించట్లేదు. సర్వే జన సుఖనోమంతు, సర్వే శిక్షణ సుఖనోమంతు. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి. పైరసీకి తెలుగు ఇండస్ట్రీకి గురి కాకూడదు. ఎవరు పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి వాటికి అందరు దూరంగా ఉండండి ప్లీజ్. కొంచెం ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, హీరోస్ కాస్త దృష్టిలో పెట్టుకొని, పనిచేసే టెక్నీషియన్స్ దృష్టిలో పెట్టుకోండి. నిజమైన పేదవాళ్ళకి హెల్ప్ చేయండి ప్లీజ్. పైకి ఒకలాగా ఉంటారు, ఇంకొంతమంది 20%, 10% మాత్రం కరెక్ట్ వాళ్ళు ఉన్నారు. మిగతా 90% ఇస్ నాట్ కరెక్ట్. మెయిన్ నేను చూసిన నా ఇన్సిడెంట్స్, నా జీవితంలో జరిగిన నా ఇన్సిడెంట్స్ మొత్తం చెప్పాను. మమ్మల్ని ఎంతలా అవసరంగా వాడుకున్నారంటే అంతలా అవసరంగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. నన్ను, మా ఫ్యామిలీని మొత్తం. మళ్ళీ అందరు నా మీద అగేన్స్ట్ అయ్యారు. నా లైఫ్ అంటే 3.5 బాహుబలి బయోపిక్ కన్నా మరీ దానం నా బ్రతుకు.
ఎపిక్ కన్నా మరీ దారుణం. చెప్పుకుంటూ పోతే హోల్ డే పడుద్ది. ఈ వీడియో కూడా చాలు నా బ్రతుకు గురించి చెప్పుకుంటూ పోతే. దయచేసి సాటి మనుషులు నిజమైన సాయం చేయండి. కొంతమంది నా 10% వాళ్ళకి యాక్సెప్ట్, మిగతా 90% ఏదో గొప్ప సోది కాదు, వాళ్ళ గురించి కాదు. నేను ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించట్లే. నిజంగా సహాయం చేయండి. తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, హీరోస్ కొంచెం ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖనవంతు, సర్వే సృష్ణ సుఖనవంతు. దయచేసి డు నాట్ ఎంకరేజ్ ది పైరసీ. గో అండ్ సీ ది ఎంజాయ్ థియేటర్కల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. కొంచెం హీరోలు దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేశాను, నాకున్న స్వేచ్ఛ హక్కుతో. ఎవరిని కించవచ్చట్లే, ఎవరి మనోభావాన్ని నేను దెబ్బ కొట్టట్లే.